వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్. మహిళల శక్తిని గౌరవిస్తూ చట్టసభలో 33% రిజర్వేషన్ కల్పించిన మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి మహిళా లోకం తరపున హృదయపూర్వక ధన్యవాదాలు. మహిళలకు నిర్ణయాత్మక భాగస్వామ్యం కల్పిస్తూ రాజకీయ సాధికారతకు కొత్త దిశను చూపించారు. బొమ్మదేవర రత్నకుమారి, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షురాలు, విజయవాడ. అందరికీ నమస్కారం. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించి నారీ శక్తికి పట్టం కట్టనున్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదములు. మహిళల కళను సాకారం చేస్తూ మన భారతదేశ అభివృద్ధిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేలా నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. మహిళా సాధికారత చేయాలన్నదే నరేంద్ర మోడీ గారి లక్ష్యం. మహిళా సాధికారత అంటే మహిళల జీవితంలో సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం, అలాగే పురుషులకు సమానంగా ఆర్థిక రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, విద్యా వైద్య రంగాల్లో కానీ హక్కులను అనుభవించే శక్తులుగా మారాలని, మహిళలు ఉద్యోగాలకే పరిమితం కాకుండా వాళ్ళు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేలా, నిర్ణయాత్మకతను పెంపొందించేలా శక్తులుగా మారాలనేదే నరేంద్ర మోడీ గారి ఆలోచన. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఆనాడు లోక్సభలో మహిళా చట్టం బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అప్పుడు ఏకాభిప్రాయం లేక ఈ బిల్లు ఆమోదం చెందలేదు. ఇప్పుడు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కొత్తగా కట్టిన పార్లమెంటులో మొన్న ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఈ నెల 16వ తారీఖున లోక్సభలో ఈ బిల్లు ఆమోదం చెందడానికి వస్తుంది. దానికి మద్దతుగా నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఏదైతే గొప్ప నిర్ణయం ఉందో ఆ నిర్ణయానికి మద్దతుగా మనమందరం 9667173333కి మిస్డ్ కాల్ ఇచ్చి మనమందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ నమస్కారం.